ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా అలంకార్ ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, కార్మిక ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్ కారణంగా 15 లక్షల మంది ఓటర్లు తమ ఓట్లు కోల్పోయారని, 45 లక్షల ఓట్లు ఉంటాయో పోతాయో తెలియని పరిస్థితి ఉందన్నారు. సర్ అనేది స్వాతంత్ర అనంతరం వచ్చిందని, మళ్లీ నేళ్ల తర్వాత దీన్ని అమలు చేయడం సరికాదని అన్నారు. బెంగాలీ భాష మాట్లాడే వాళ్ళంతా బంగ్లాదేశీయులుగా ముద్ర వేశారని ధ్వజమెత్తారు. ఎన్నికల కమిషన్ మోడీ, అమిత్ షా చేతిలో తోలుబొమ్మలా మారిందని విమర్శించారు. మోడీ చెప్పినట్లే ఎన్నికల కమిషన్ ఆడుతుందని ఎద్దేవా చేశారు. ఈసారి జరగబోయే మోడీ గెలుస్తారన్న గ్యారంటీ లేకపోవడంతో ఎన్నికల వ్యవస్థను తారుమారు చేసి అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు అనుకూలమైన వారి ఓట్లు మాత్రమే ఉంచి ఇతర ఓట్లు తొలగించే కుట్ర పన్నుతున్నారని అన్నారు. పౌరసత్వం చట్టాన్ని ప్రజలు తిప్పికొట్టారని, దానికి సమాంతరంగా సర్ చట్టాన్ని తీసుకొస్తున్నారని మండిపడ్డారు. కుని చేయటమే ఇది బీహార్కే పరిమితమైంది కాదు. రేపు దేశం మొత్తం మీద ఇటువంటి విధానాన్ని అమలు చేస్తున్నారు. అంటే ఓటర్ల ఎన్నికల్లో అక్రమాలు కాకుండా ఓటర్ల జాబితాలోనే అక్రమాలకి పాల్పడే ఒక వ్యవస్థీకృతమైన పద్ధతులు చేస్తారు. అందుకే సిపిఎం పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ విధానం రద్దు చేయాలి, అర్హులైన ఓటర్లందరికీ ఓటింగ్ హక్కు నిలబెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన చేస్తున్నాం. ఇందులో ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించాలి, ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించాలని మేము కోరుకుంటాం. అసలు ఈ దేశంలో ప్రజాస్వామ్య దేశం అని చెప్పినటువంటి పేరే లేకుండా భవిష్యత్తులో నియంత్రిత దేశంగా మార్చేటువంటి దానికి, నియంత్రిత పరిపాలనకి శ్రీకారం చుట్టేటువంటి దానికి ఒక చకాన్ని ఆరంభించాలని చెప్పనేటువంటి ఉద్దేశంలో భాగమే, ఆ కుట్ర కుతంత్రాల్లో భాగమే ఎస్ఐఆర్. ఈ ఎస్ఐఆర్ వాస్తవంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కాదు, ఇది మోడీ ఇంటెన్షనల్ రివిజన్, ఇది దీని పేరు. ఎంఆర్ఐ ఎస్ఆర్ఐకి ఎంఆర్ఐకి వెళ్ళింది. ఆ రకమైనటువంటి పద్ధతుల్లో చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేది మనుగడ సాగించాలి అని అంటే వరదకొక్క ఓటు చొప్పున కృష్ణమేనను, పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నటువంటి సమయంలో ఇచ్చినటువంటి వయోజన ఓటు హక్కు, ఆ టైంలో ఇచ్చినటువంటి ఓటు హక్కుని కాలరాసేటువంటి హక్కు ఎవడిచ్చాడు నీకు మోడీ, అమిత్ షా అని చెప్పని అడుగుతా ఉన్నారు. ఎందుకు ఇవ్వాలి, ఎందుకు తీసుకుంటా ఉన్నావు అంటే బీహార్లో నీ అడుగు దారిపోతుంది, బీహార్లో నీ ఎన్నికల ఫలితాల్లో నీది అట్లప్లాప్ అయ్యేటువంటి దానికి అక్కడ సినిమా బొమ్మ ఆడదని చెప్పనేటువంటి ఉద్దేశంతో దీనికి ఏదో రకమైనటువంటి రెమెడీ ఆలోచించాలని చెప్పి ఈ రెమెడీ ఆలోచిస్తున్నావా అని చెప్పని అడుగుతుంది. అది అందుట్లో భాగమే ఎస్ఐఆర్. ఇది వాళ్ళ అక్కడ పోవచ్చు. ఇప్పుడు బెంగాల్లో టీఎంసీకి వ్యతిరేకంగా బెంగాల్లో కట్టేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రేపు తమిళనాడు కావచ్చు, ఎల్లుండి ఆంధ్రప్రదేశ్ కావచ్చు. చంద్రబాబు నాయుడు ఏదో ల్యాక్ ఇచ్చేసి అయిపోయింది నా పని అని చెప్పారని జనాన్ని నమ్మించడానికో మోసం చేయడానికో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు బీజేపీ మోడీ 11 ఏళ్ల పరిపాలనలో